అందరికీ నమస్కారం. మనం ఈరోజు రామాయణం అనే ఒక మహాసముద్రంలోకి ప్రవేశించబోతున్నాం. మరి దానిలో మొదటి ఘట్టం బాలకాండ. అసలు రాముడు అనే ఒక సాధారణ రాజకుమారుడు ఈ ఇతిహాసానికంతటికీ నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఆ అద్భుతమైన ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. చూసారా, ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో! అంటే ఈ భూమిపై పర్వతాలు ఉన్నంతకాలం, నదులు ప్రవహించినంతకాలం రామాయణ కథ చెప్పుకుంటూనే ఉంటారట. ఇది ఏదో పాత కథ కాదు కదా, తరతరాలుగా మనందరికీ దారి చూపిస్తున్న ఒక శాశ్వతమైన సత్యం. అందుకే అంటారు, ఈ కథలోని ప్రతి అంశం ఎప్పటికీ నిల్చే ఉంటుందని. అవును, ఇదొక ఆరంభం. రామాయణం అనే ఒక పెద్ద మహావృక్షానికి బాలకాండ ఒక చిన్న బీజం లాంటిది. అంటే మొత్తం కథకు పునాదులు పడింది ఇక్కడే అన్నమాట. ప్రేమ, త్యాగం, ధర్మం, సంఘర్షణ, మనం ముందు ముందు చూడబోయే ప్రతి ఒక్క భావోద్వేగానికి మూలాలు ఇక్కడే కనిపిస్తాయి. ఆ చిన్న బీజంలోనే మొత్తం ఇతిహాసం దాగి ఉందంటే నమ్మగలమా? అదే కదా అద్భుతం. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న: రాముడెందుకు పుట్టాలి? ఆయన రాకకు ముందు అసలీ విశ్వం ఎలాంటి సంక్షోభంలో ఉంది? ఆ చీకటిని, ఆ గందరగోళాన్ని మనం అర్థం చేసుకుంటేనే రాముడనే వెలుగు యొక్క అసలైన విలువేంటో మనకు తెలుస్తుంది. పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఒకవైపు రావణుడు దేవతల నుంచి వరాలు పొంది ఇక తనకు ఎదురే లేదని గర్వంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు. ధర్మమనేది పూర్తిగా దెబ్బతింది. ఇక మరోవైపేమో దేవతలంతా కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతుకుతున్నారు. వాళ్లంతా ఒక దైవిక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికేంటంటే, రావణుణ్ణి ఓడించాలంటే అది మానవ రూపంలోనే సాధ్యం. అదన్మాట అసలు విషయం. సో, ఒకవైపు లోకానికి ఒక రక్షకుడు కావాలి, మరోవైపేమో అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజు సంతానం కోసం తప్పించిపోతున్నాడు. చూడండి విధి ఎంత విచిత్రమైందో. ఈ రెండు వేరువేరు కోరికలని, ప్రార్థనలని ఒకటి చేసి ఒక అద్భుతమైన ఘట్టానికి నాంది పలకబోతోంది. అలా దశరథుడు చేసిన ఆ పుత్రకామేష్టి యాగానికి ఫలం దక్కింది. యజ్ఞకుండం నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు, చేతిలో పవిత్రమైన పాయసంతో. ఆ పాయసాన్ని దశరథుడు తన 3 రాణులకు పంచాడు. ఇక ఆ తర్వాత చైత్రమాసం నవమి తిథినాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కౌసల్యకు శ్రీరాముడిగా జన్మించాడు. ఆయనతో పాటే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించారు. అయోధ్య ఆనందంతో నిండిపోయింది. సరే, ఇప్పుడు రాముడు, అతని సోదరులు రాజభవనంలో పెరుగుతున్నారు. వాళ్ల బాల్యమంతా హాయిగా, ప్రశాంతంగా గడిచిపోతోంది. కాని ఆయన పుట్టింది కేవలం రాజభోగాలనుభవించడానికి కాదుగదా. ఆయన విధి వేరేగా రాసిపెట్టుంది. త్వరలోనే ఒక గొప్ప పిలుపు రాముడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేబోతుంది. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక బాలుడు ఎలా వీరుడవుతాడు? పుట్టుకతో రాజకుమారుడు కావచ్చు, కాని అసలైన వీరుడిగా, నాయకుడిగా ఎలా మారుతాడు? అతని లోపల దాగి ఉన్న అసాధారణ శక్తిని బయటకి తీసుకొచ్చేదేంటి? ఆ సమాధానమే ఒక గొప్ప గురువు రాక. అవును, ఆ గొప్ప గురువే విశ్వామిత్రుడు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అంటే మామూలు ఋషి కాదు. తన తపశ్శక్తితో పేరుగాంచిన మహర్షి దశరథుడి సభలోకి అడుగుపెట్టాడు. ఆయన రాక చాలా కీలకం, ఎందుకంటే అది రాముడి విధిని నిర్దేశించబోతోంది. విశ్వామిత్రుడు వచ్చి దశరథుణ్ణి ఒక కోరిక కోరాడు. నా యాగానికి రాక్షసుల నుంచి ఆటంకం కలుగుతోంది, దాన్ని రక్షించడానికి నీ కుమారుడు రాముణ్ణి నాతో పంపు అని. ఇది వినగానే దశరథుడి గుండె ఆగినంత పనైంది. అదొక అగ్ని పరీక్ష. ఒకవైపు కన్నకొడుకు మీద ప్రేమ, మరోవైపు రాజుగా తన ధర్మం. ఒక మహర్షి మాటను కాదనకూడదు. తన పసివాడిని భయంకరమైన రాక్షసులతో పోరాడటానికి ఎలా పంపాలే? చాలాసేపు సంఘర్షణ పడ్డాడు. చివరికి రాజగురువు వశిష్ఠుడి సలహాతో పుత్రప్రేమను పక్కనపెట్టి రాజధర్మానికే కట్టుబడ్డాడు. ఆ ఇష్టంగానే ఒప్పుకున్నాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వెళ్తానన్నాడు. ఇక ఇక్కడినుంచి రాముడి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. రాజభవనం దాటి గురువుతో అడవిలోకి ప్రయాణం. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది ఒక పరివర్తన. ఒక రాజకుమారుడు ఎలా రక్షకుడుగా మారాడో మనం చూడబోతున్నాం. ఆ గురువు మార్గదర్శకత్వంలో రాముడు తనలోని అసలైన శక్తిని ఎలా తెలుసుకున్నాడో చూద్దాం. విశ్వామిత్రుడి శిక్షణ మామూలుగా లేదు. ముందుగా
ఎంత ప్రయాణం చేసినా ఆకలి అలసట కలగకుండా ఉండే బల అతిబల అనే విద్యలను నేర్పించాడు. ఆ తర్వాత దేవతలకు మాత్రమే తెలిసిన దివ్యాస్త్రాల జ్ఞానాన్ని అందించాడు. ఇక ఆ జ్ఞానాన్ని పరీక్షించే సమయం వచ్చింది. రాముడి మొదటి పరీక్ష తాటక అనే భయంకరమైన రాక్షసిని సంహరించడం. దాన్నికూడా విజయవంతంగా పూర్తిచేశాడు. చివరిగా యాగరక్షణ. మారీచుడు సుబాహుడు అనే రాక్షసులను ఓడించి విశ్వామిత్రుడి యాగాన్ని కాపాడాడు. అలా తన మొదటి విజయాన్ని అందుకున్నాడు. సో ఈ ప్రయాణం పూర్తయ్యేసరికి రాముడు పూర్తిగా మారిపోయాడు. తన గురువు మార్గదర్శకత్వంలో తన అసలు లక్ష్యమేంటో స్పష్టంగా తెలిసొచ్చింది. ఆయన కేవలం అయోధ్యకు కాబోయే రాజు కాదు, ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన రక్షకుడు అని నిరూపించుకున్నాడు. సరే, యాగరక్షణ పూర్తయ్యింది. ఇక విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మరో ప్రదేశానికి బయల్దేరాడు. మనం కూడా ఇప్పుడు బాలకాండ కథలో పతాక స్థాయికి అంటే క్లైమాక్స్కి చేరుకున్నాం. రాముడి ప్రయాణం ఇప్పుడు ఆయనని తన దైవిక సహచరి దగ్గరికి తీసుకువెళ్లబోతోంది. ఆ ప్రదేశమే మిథిలా నగరం. అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం ప్రకటించాడు. అయితే ఆ స్వయంవరంలో ఒక పెద్ద సవాలుంది. అది సామాన్యమైనది కాదు. సాక్షాత్తు పరమశివుడి ధనుస్సు, శివధనుస్సును ఎక్కుపెట్టాలి. ఆ పని చేసినవారికే భూదేవి కుమార్తెయైన సీతాదేవి భర్తగా లభిస్తుంది. సవాలు ఎంత గొప్పదో బహుమతి కూడా అంతే గొప్పది. ఇక ఆ స్వయంవరానికి దేశదేశాల నుంచి గొప్ప గొప్ప రాజులు, పరాక్రమవంతులైన రాకుమారులు వచ్చారు. ఒక్కరొక్కరుగా ప్రయత్నించారు, కాని అందరూ విఫలమయ్యారు. అందరూ కలిసి ప్రయత్నించినా కూడా ఆ మహాధనుస్సును కనీసం కదపలేకపోయారు. పరిస్థితి చూస్తుండే ఇక సీతకు వివాహం జరగదేమో అని అందరూ అనుకున్నారు. అప్పుడే విశ్వామిత్రుడి ఆజ్ఞతో రాముడు ముందుకు నడిచాడు. ఎందరో మహావీరులు కనీసం కదపలేకపోయిన ఆ శివధనుస్సును రాముడు ఒక ఆటబొమ్మను ఎత్తినంత తేలిగ్గా పైకిలేపాడు. అంతేకాదు, దానికి నారిని సంధించి ఒక్కసారిగా విరిచేశాడు. ఆ ధనుర్గంగం యొక్క శబ్దం 3 లోకాలలోనూ ప్రతిధ్వనించింది. ఆ శబ్దం ఒక విజయానికి సంకేతం, ఒక దివ్య కలయికకు సంకేతం. దివ్య రాజకుమారుడైన రాముడు దివ్య యువరాణి అయిన సీతతో వివాహబంధంలో ఒక్కటయ్యారు. ఇది కేవలం 2 వ్యక్తుల వివాహం కాదు, ఇది 2 దైవిక శక్తుల కలయిక. సాక్షాత్తు విష్ణువు, లక్ష్మీదేవి, రాముడు, సీతగా ఈ భూమిమీద ఒక్కటయ్యారు. ధర్మ సంస్థాపనకు అసలైన పునాది ఇక్కడే పడింది. అలా సీతారాముల కళ్యాణంతో బాలకాండ సమాప్తమవుతుంది. చూశారా, ఒక రాజకుమారుడి జననం, గురువుతో చేసిన ప్రయాణం, ఒక దివ్యమైన కలయిక. ఇవన్నీ రాబోయే కథకు పునాదులు. ఇక రాముడి జీవితంలో వనవాసం, రావణుడితో మహాసంగ్రామం జరగబోతున్నాయి. దానికి కావాల్సిన రంగం ఇక్కడే సిద్ధమైంది. ఈ ఆనందం వెనకే చీకటి నీడలు కూడా మెల్లగా మొదలవుతున్నాయి. ఈ మొత్తం బాలకాండలో మనకు పదే పదే కనిపించే ఒకే ఒక సూత్రం ధర్మం. అంటే సరైన మార్గంలో నడవడం, మన కర్తవ్యాన్ని నెరవేర్చడం. ఒక రాజుగా, ఒక తండ్రిగా దశరథుడు తన ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత సంఘర్షణ పడ్డాడో చూశాం. అలాగే ఒక శిష్యుడిగా, ఒక కుమారుడిగా రాముడు తన ధర్మాన్ని ఎలా పాటించాడో కూడా చూశాం. ఈ ధర్మమే రామాయణానికి ఆత్మలాంటిది. చివరిగా బాలకాండ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఒక గొప్ప గమ్యాన్ని నెరవేర్చాలంటే ఎలాంటి పునాదులు వేయాలి? రాముడి జీవితం మనకు చెప్పేది అదే. సరైన శిక్షణ, గురువు మార్గదర్శకత్వం, ధర్మాన్ని పాటించడం, ఇలాంటి బలమైన పునాదులే గొప్ప విజయాలకు దారితీస్తాయి. రండి, నాయకత్వం, త్యాగం, కర్తవ్యం గురించి చెప్పే ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఇది రాజుగా రాముడి ధర్మం గురించే కాదు, ఒక మనిషిగా ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ ఒక్క ప్రశ్నే మొత్తం రామాయణ కథకి ప్రాణం లాంటిది. ఒక మాట నిలబెట్టుకోవటం ఒక సామ్రాజ్యం కన్నా అంత ముఖ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. సరే, ఇప్పుడు కథలోకి వెళ్తే మన హీరో రాముడు ప్రజలందరి మనసులు గెలుచుకున్న ఆదర్శ రాకుమారుడు. అయోధ్య సింహాసనాన్ని ఎక్కడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాని అక్కడే ఊహించినది జరిగింది. ఇక్కడే కథ ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. రేపు రాజు కావాల్సిన రాముడికి ఈరోజు 14 ఏళ్ల వనవాసం శిక్షగా పడింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ
రాముడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆ అన్యాయాన్ని అంగీకరించాడు. అసలు ఎందుకిలా? సరే, రాముడు తీసుకున్న ఆ నమ్మశక్యం కాని నిర్ణయం వెనుకున్న ఆ పెద్ద రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఆయన జీవితాన్ని నడిపించిన ఒకే ఒక మార్గదర్శక సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ధర్మం. ఇక్కడ మనం ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాముడి నుంచి మనం నిజంగా ఏదైనా నేర్చుకోవాలంటే ఆయన్ని కేవలం దేవుడ్లా చూస్తే సరిపోదు. మనలాంటి ఒక మనిషిగా కష్టమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు ఎలా తీసుకున్నాడో చూడాలి. అప్పుడే ఆయన చర్యల వెనుకొన్న విలువలు మనకు స్ఫూర్తినిస్తాయి. అయితే ఇంతకీ ఈ ధర్మమంటే ఏంటి? ఇదేమైనా రూల్బుక్ లాంటిదా? కాదు. అది ఒక వ్యక్తి తన పాత్రను బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఏది సరైన మార్గమో చెప్పే ఒక అంతర్గత దిక్సూచిలాంటిదనమాట. అందుకే కదా వాల్మీకి మహర్షి అన్నారు, రామో విగ్రహవాన్ ధర్మః అని. అంటే రాముడు కేవలం ధర్మాన్ని పాటించటం కాదు, ఆయనే నడిచే ధర్మం. ఆయన జీవితమే ధర్మానికి ఒక నిలువుటద్దం. సరే, మరి ఈ ధర్మసూత్రం రాముడి జీవితంలో ఎలా ఒక పరీక్షలా నిలిచింది? మొట్టమొదట ఒక కొడుకుగా ఆయన ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఏంటో చూద్దాం. అదే పుత్రధర్మం. ఇక్కడ జరిగిందేంటంటే రాముడి ఎంపిక గుడ్డిగా తండ్రి మాట వినడం కాదు. అసలు విషయమేంటంటే తండ్రి సత్యాన్ని కాపాడటం. ఇచ్చిన మాట కోసం తండ్రి అధర్మం పాలు కాకూడదని దాన్ని నిలబెట్టడమే కొడుకుగా తన మొదటి కర్తవ్యమని రాముడు భావించాడు. రాముడికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఒక రాజ్యాన్ని వదులుకోవటం కన్నా తన తండ్రి గౌరవాన్ని వదులుకోవడం చాలా పెద్ద నష్టం. తండ్రి గౌరవమే ఆయనకు అసలైన సింహాసనమన్మాట. అయితే రాముడు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం కేవలం ఆయన మీదే పడలేదు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లను కూడా ప్రభావితం చేసింది. వాళ్లు కూడా అసలు తమ ధర్మమేంటి అని ఆలోచించేలా చేసింది. ఉదాహరణకు రాముడంటే ప్రాణం పెట్టే తమ్ముడు లక్ష్మణుణ్ణి తీసుకుందాం. ఆయన కోపంతో ఊగిపోయాడు. ఆయన దృష్టిలో ఇదంతా కేవలం అధికారం కోసం జరిగిన అన్యాయం అంతే. కాని రాముడు లక్ష్మణుడికి చాలా నెమ్మదిగా, శాంతంగా చెప్పాడు, తమ్ముడు, అధర్మ మార్గంలో గెలిచిన రాజ్యం, అధికారం, సంపద ఇవేవీ మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వవు. చివరికి లోకనింద తప్ప ఏమీ మిగలదు అని వివరించాడు. ఇంకా లక్ష్మణుడికి అర్థమయ్యేలా చెప్పడానికి రాముడు ఒక అద్భుతమైన పోలిక వాడతాడు. ధర్మాన్ని మనం పాటిస్తే అది ఒక మంచి భార్యలాగా మనకు కావలసిన అర్థాన్ని, అంటే సంపదని, కామాన్ని, అంటే సుఖాలని అందిస్తుంది అని చెప్తాడు. అంటే సరైన దారిలో నడిస్తే జీవితంలో కావలసినవన్నీ వాటంతటా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని ఆయన భావం. సరే, తండ్రి పట్ల తన ధర్మాన్ని నెరవేర్చాడు. కాని ఇప్పుడు మరో పెద్ద సవాలు, కన్నతల్లి కౌసల్య. ఆమె దుఃఖం, ఆమె ప్రశ్నలు రాముడిని ఇంకా పెద్ద ధర్మసంకటంలోకి నెట్టాయి. కౌసల్య వాదన చాలా బలమైనది. తండ్రిమాట ఎంత ముఖ్యమో తల్లిమాట అంతే ముఖ్యం. నేను నీ తల్లిని, అడవికి వెళ్లొద్దని ఆజ్ఞాపిస్తున్నాను అని ఆమె అన్నప్పుడు నిజంగా రాముడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డాడు. అప్పుడు రాముడు చాలా సున్నితంగా వివరిస్తాడు, అమ్మా, ధర్మాలు వేర్వేరు కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇప్పుడు నాన్నగారు కష్టంలో ఉన్నారు. ఆయన్ని సమర్థించటం భార్యగా నీ మొదటి ధర్మం. నువ్వు ఆ ధర్మాన్ని పాటిస్తేనే నేను కొడుకుగా నా ధర్మాన్ని పాటించగలను అని చెప్పాడు. ఇప్పుడు మనం దాదాపు ముగింపుకి వచ్చాం. ఇన్ని వేల ఏళ్లు గడిచినా రాముడి కథ మన జీవితాలకి ఇప్పటికీ ఎలా దారి చూపిస్తుందో ఒకసారి చూద్దాం. రాముడి జీవితం మనకి కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. కష్టకాలంలో కూడా నిజాన్నే పట్టుకుని ఉండాలి. మన పాత్రను బట్టి మన బాధ్యత మారుతుందని గ్రహించాలి. నిజమైన బలం కండల్లో కాదు, మన నైతికతలో ఉంటుంది. సరైన పని చేయడమే అదే అసలైన విజయం. అధికారం ముందు తల వంచకుండా సూత్రానికి కట్టుబడిన రాముడు మన జీవితాల్లో ఎదురయ్యే క్లిష్టమైన బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో ఒక గొప్ప ఆదర్శంగా నిలిచాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో నైతిక ప్రశ్నలకు జవాబులు చూపిస్తాయి. చివరిగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో మన వ్యక్తిగత లాభానికి, మనం నమ్మిన విలువలకి మధ్య ఒక సంఘర్షణ వస్తే మనం ఏ దారిని ఎంచుకుంటాం? ఒకసారి ఆలోచించండి. మనం సరైన పని చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న.
ఒకానొక పురాణ వనవాసంలో ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతకాల్సొచ్చింది. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు మొత్తం చరిత్ర గతినే మార్చేశాయి. సరే, ధర్మం కోసం వాళ్ళు చేసిన ఆ ప్రయాణాన్ని మనమిప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. అవును, మళ్ళీ అదే ప్రశ్న. ధర్మానికి అసలు వెల ఎంత? ఈ ప్రశ్న వాళ్ల ప్రయాణంలో ప్రతి అడుగులోనూ వినిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు తీసుకునే ప్రతి ఎంపికకు ఒక భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. రాముడికి, సీతకు ఆ దండకారణ్యం ఏదో ప్రశాంతంగా గడిపే ప్రదేశం కాదు. అది వాళ్లని పరీక్షించే ఒక అగ్నిగుండం లాంటిది. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక బరువైన పర్యవసానం ఎదురుచూస్తూ ఉంటుంది. వాళ్లు అడుగుబెట్టిన ప్రపంచం అదన్నమాట. అక్కడ శాంతి అనేది ఒక విలాసం. ఈ ప్రమాదకరమైన వాతావరణమే రాముడు, సీత ఎదుర్కోబోయే అసలైన సంఘర్షణకు రంగం సిద్ధం చేస్తుంది. వాళ్ల ధర్మాన్ని నిలువునా పరీక్షిస్తుంది. వనవాసం మొదలైన కాసేపటికే రాముడు తన మొదటి పెద్ద నైతిక సందిగ్ధాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ సందిగ్ధం అసలు తనెవరు, తన కర్తవ్యమేంటి అనే మూలల్నే ప్రశ్నిస్తుంది. ఆలోచించండి, రాముడు ఇక్కడొక తాపసి, శాంతి కోసమే అడవికొచ్చాడు. కాని అతను పుట్టుకతో ఒక క్షత్రియుడు, అంటే రక్షకుడు. ఇప్పుడు నిస్సహాయంలైన ఋషుల ఆర్తనాదాలు వింటున్నప్పుడు అతను ఏ ధర్మాన్ని పాటించాలి? ఇది అంత తేలికైన ఎంపికతే కాదు. ఇక్కడ చూడండి, రాముడు లోపల రెండు ధర్మాలు ఎలా సంఘర్షిస్తున్నాయో. ఒకవైపేమో త్యాగం, శాంతి, అహింసతో కూడిన ఒక తాపసి మార్గం. మరోవైపు ఒక క్షత్రియుడుగా బలహీనులను రక్షించడం, న్యాయం నిలబెట్టడం. అంటే ఒకటి వ్యక్తిగత మోక్షం వైపు తీసుకెళ్తే ఇంకొకటి సమాజం పట్ల తన బాధ్యతను గుర్తుచేస్తోంది. చివరికి రాముడు తన క్షత్రియ ధర్మాన్నే ఎంచుకున్నాడు. తాను వనవాసంలో ఉన్నా, రాజు కాకపోయినా రక్షించడమనేది తనతో పాటే పుట్టిన బాధ్యత అని అతను నిర్ణయించుకున్నాడు. ఇది అతను ఎప్పటికీ వదులుకోలేని కర్తవ్యం. మరి ఈ నిర్ణయమే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. అయితే ఈ ప్రతిజ్ఞ ఎంత త్వరగా, ఎంత క్రూరమైన మరియు ప్రాణాంతకమైన ఘర్షణకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ధర్మమార్గంలో నడవటం ఎప్పుడూ శాంతియుతంగా ఉండదు. ఈ సంఘటన ఎంత వేగంగా ముదిరిపోయిందో గమనించండి. ఒక ఘర్షణ, తిరస్కరణ, బెదిరింపు, ఆ తరువాత హింసాత్మక ప్రతీకారం. సీత గౌరవాన్ని కాపాడటానికి తీసుకున్న చర్యలు చాలా కఠినమైనవి, కాని అవి ఊహించని పరిణామాలకు దారితీశాయి. ఆ ఒక్క ప్రతీకార చర్య యొక్క పర్యావసానం ఏకంగా 14,000 మంది రాక్షసులతో కూడిన సైన్యం. గౌరవాన్ని కాపాడటానికి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు రాముణ్ణి ఒంటరిగా ఒక భయంకరమైన యుద్ధంలోకి నెట్టేసింది. వాళ్ల సిద్ధాంతాలను నిలబెట్టుకున్నారు, నిజమే. కానే దానికి వాళ్లు చెల్లించిన మూల్యం ఒక భీకర యుద్ధం. ఇది మనకు ఒక కఠినమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు ధర్మం కోసం నిలబడటం అంటే శాంతిని వదులుకోవటమే. ఇప్పుడు కథలో ఒక కీలకమైన ఘట్టానికి వద్దాం. ఒక వ్యక్తిగత కోరిక, అంటే చాలా మానవ సహజమైన ఆకాంక్ష ఎలా ఒక పెద్ద విషాదానికి దారితీసిందో చూద్దాం. ఇది ప్రేమకు, వివేకానికి మధ్య జరిగిన ఒక ఘర్షణ. ఆ కనిపించిన బంగారు జింక కేవలం ఒక జంతువు కాదు, అది ఒక ఆకర్షణ, ఒక ప్రలోభం. దాని అసాధారణమైన సౌందర్యం, దాని ఆకర్షణీయమైన స్వభావం రాబోయే మాయకొక సంకేతం. ఇది సీతలోని మానవత్వాన్ని మనకు చూపిస్తోంది. వనవాసంలోని కష్టాల మధ్య అంత అందమైన వస్తువుపై కోరిక కలగటం చాలా సహజం. కాని ఈ చిన్న కోరికే ఆ తర్వాత జరగబోయే విషాదకర సంఘటనలకు నాంది పలికింది. వివేకానికి ప్రతీక అయిన లక్ష్మణుడు రాబోయే ప్రమాదాన్ని వెంటనే పసిగట్టాడు. అతని ఈ ముందుచూపుతో కూడిన హెచ్చరిక ఉద్రిక్తతను ఇంకా పెంచుతుంది. ఇది కథలో ఒక కీలకమైన మలుపు. కథలో ఇది నిజంగా హృదయాన్ని కదిలించే క్షణం. రాముడిది పొరపాటు కాదు, అది ప్రేమతో తీసుకున్న నిర్ణయం. ఒక భర్తగా సీత సంతోషం కోసం తన కర్తవ్యాన్ని నెరవేర్చాలనుకున్నాడు. ఆ క్షణంలో రాముడు వివేకం కన్నా ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ ఒక్క నిర్ణయంతో పన్నాగం ఫలించింది. ఆ ఒక్క ప్రేమపూర్వకమైన నిర్ణయం ఈ కథలో ఉన్న ప్రతి ఒక్కరికీ ధర్మం యొక్క అంతిమ పరీక్షగా ఎలా మారిందో చూద్దాం. ఇక్కడి నుండి ప్రతి చర్యకు విశ్వవ్యాప్త పరిణామాలుంటాయి. ఈ సంఘటనలు ఎంత వేగంగా జరిగిపోయాయో చూడండి. ఒక మాయ, ఒక బలవంతపు నిర్ణయం, మోసం, చివరికి అపహరణ. ఈ అనివార్యమైన విపత్తు మధ్యలో జటాయు యొక్క వీరత్వం, అతని నిస్వార్థ త్యాగం ధర్మానికి అసలైన ప్రతీకగా నిలుస్తుంది.
ఇప్పుడు ఈ సంఘర్షణ వ్యక్తిగత స్థాయిని దాటిపోయింది. ఇది విశ్వంలోని మంచి చెడుల మధ్య యుద్ధంగా మారింది. ఒకవైపు ధర్మాన్ని నిలబెట్టడానికి జటాయువు చేసిన త్యాగం, మరోవైపు అధర్మానికి ప్రతీకగా నిలిచిన రావణుడి మోసం. ఇప్పుడు రాముడి అన్వేషణ కేవలం తన భార్యను రక్షించడం మాత్రమే కాదు, అది అధర్మశక్తులను ఓడించి ఈ విశ్వంలో నైతిక క్రమాన్ని తిరిగి స్థాపించే ఒక మహాయజ్ఞంగా మారిపోయింది. చివరిగా ఇదంతా మనల్ని ఒక లోతైన ప్రశ్నకు తీసుకువస్తుంది. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం వల్ల అది నేరుగా బాధకు దారితీస్తే అప్పుడు కూడా అది సరైన మార్గమేనా? బహుశా ధర్మం యొక్క నిజమైన స్వభావం ఇదేనేమో. ఆలోచించండి. అసలు ప్రేమ అంటే ఏంటి? విరహం అంటే ఏంటి? రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టముంది. సీతను రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు ఆమెను వెతుక్కుంటూ వెళుతున్నారు. అలా వెళ్తూ వెళ్తూ పంపా సరోవరం అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటే ప్రేమ అంటే నిజంగా ఏంటో మనకర్థమవుతుంది. సో కబంధుడు చెప్పినట్టే ఈ పంపా సరోవరం ముందు చూశారు, అచ్చం భూలోక స్వర్గంలా ఉంది. అంత అందంగా ఉంది. తామర పువ్వులు, స్వచ్ఛమైన నీళ్లు, పక్షుల కిలకిలలు, ఆహా! కాని ఇంత అందమైన ప్రదేశం శ్రీరామచంద్రుడికి నరకంలా అనిపించింది. ఎందుకు? భూలోక స్వర్గంలాంటి చోట ఒక వీరుడెందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రేమలో ఉన్నవాళ్లకి, అందులోనూ తమకు ఇష్టమైన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలే వాళ్ళకి పెద్ద శత్రువుల్లా కనిపిస్తాయి కదా. ప్రతి అందమైన విషయం వాళ్ళని ఇంకా ఎక్కువ బాధపెడుతుంది. అయ్యో, ఇది చూడ్డానికి వాళ్ళు లేరే అనిపిస్తుంది. రాముడికి సరిగ్గా అదే జరిగింది. ఆ అద్భుతమైన ఆనందాన్ని పంచుకోవడానికి సీత లేదు. అంతే, ఆ పంపా సరోవరం అందమంతా ఆయనకొక శాపంలా మారిపోయింది. అసలు ఆ ప్రకృతిలో రాముడికి ఏం కనిపించిందో తెలుసా? ప్రతి అణువులో సీతే కనిపించింది. ఎలాగో చూద్దాం. ఆయన కళ్ళు ముందుగా ఆ సరస్సులో బంగారంలా మెరిసిపోతున్న తామర పువ్వుల మీద పడ్డాయి. మన సంస్కృతిలో పద్మానికి చాలా ప్రత్యేకతుంది. అది అందానికి, పవిత్రతకు చిహ్నం. అందుకే గదా సీతమ్మని పద్మాక్షి అంటారు. అంటే పద్మాలలాంటి కళ్ళున్నది అనర్థం. సో ఆ తామర పువ్వుల్ని చూడగానే రాముడికి ఇంకేం గుర్తొస్తుంది? వెంటనే సీత ముఖమే గుర్తొచ్చింది. దాంతో ఆయన బాధ రెట్టింపైపోయింది. ఓకే, పద్మాల్లో సీత ముఖం కనిపించింది. ఆ తర్వాత ఆయన చూపు ఆ సరస్సులోని స్వచ్ఛమైన నీటిమీద పడింది. అందులో అటూ ఇటూ వేగంగా కదులుతున్న చేపలు కనిపించాయి. వాటిని చూడగానే మరో జ్ఞాపకం. ఆ చేపలు ఎలా కదులుతున్నాయంటే అచ్చం సీత చంచలమైన కళ్లలాగా అటూ ఇటూ అందంగా చూస్తున్నట్టుగా ఆయన కనిపించింది. చూడండే, రాముడు సీతను ఎంత లోతుగా, ఎంత ప్రతి చిన్న విషయంలోనూ గుర్తుచేసుకుంటున్నాడో మనకిక్కడ అర్థమవుతుంది. ఆ చేపల కదలిక, అది కేవలం కదలిక కాదు, అది సీతమ్మ కళ్ల సౌందర్యం, ఆమె చురుకైన చూపులు. సరే, పద్మాలు, చేపలు అయ్యాయి. తర్వాత ఆయనకు ఏం కనిపించాయంటే చెట్లను అల్లుకుని ఉన్న తీగలు. అది చూసి ఆయన బాధ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే మన శాస్త్రం ప్రకారం చెట్టు భర్త అయితే దాన్ని అల్లుకున్న తీగ భార్య అన్నమాట. భర్త అనే ఆధారం ఉంటే భార్య అనే తీగ ఎలా అందంగా పెరుగుతుందో చెప్పే ప్రతీక అది. ఆ దృశ్యం చూడగానే అయ్యో, ఈ తీగలా నన్ను అల్లుకోవాల్సిన సీత పక్కన లేదే అని ఆ లోటు మళ్లీ గుర్తొచ్చిందాయనకు. రాముడు కేవలం యోధుడు మాత్రమే కాదు, ఆయనలో ఒక గొప్ప కవి కూడా ఉన్నాడు. ఆ కవి హృదయానికి ఆ అడవి అంతా ఒక పెద్ద స్టేజ్ పర్ఫార్మెన్స్లా కనిపించింది. ఎలాగంటే గుహలనుంచి వచ్చే గాలేమో ఓపెనింగ్ సాంగ్లా ఉందట. ఇక ఆ గాలికి లయబద్ధంగా ఊగుతున్న చెట్లు డాన్స్ చేస్తున్నట్టున్నాయి. వీటికి తోడు కోయిలేం చేస్తుంది? తన మధురమైన గొంతుతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తోంది. ఒక కంప్లీట్ ఆర్కెస్ట్రా అన్నమాట. అయితే ఇక్కడో ట్విస్టుంది. ఇంత అద్భుతమైన ప్రదర్శన చూసి ఆనందించాలి కదా. కాని రాముడి దుఃఖం ఇంకా పెరిగిపోయింది, పీక్స్కి చేరింది. ఎందుకంటే ఆహా, ఎంత బాగుంది అని ఈ ప్రకృతి అందాన్ని మెచ్చుకోడానికి, ఆస్వాదించడానికి ఎవ్వరూ లేరు. సీతలేదు. అంతే, ప్రపంచంలోనే అత్యంత అందమైన దృశ్యం ఆయనకు అత్యంత భయంకరమైన ఒంటరితనాన్ని గుర్తుచేసింది. ఇది కేవలం రాముడి కథే కాదు, ఒక రకంగా మనందరి కథే. ఆలోచించండి, మన జీవితంలో ఎంతో సంతోషమైన సంఘటన జరిగినప్పుడు ఆ సంతోషాన్ని మనం బాగా ఇష్టపడే వాళ్లతో పంచుకోలేకపోతే ఆ ఫీలింగ్ అసంపూర్ణంగా ఉంటుంది కదా. ఆ ఆనందానికి అసలు విలువే ఉండదు. సో ఇంత విరహ వేదన వెనుక ఒక లోతైన ఫిలాసఫీ దాగి ఉంది. అదేంటంటే
రాముడు సీత ఇద్దరూ వేరువేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. రాముడు లక్ష్మణుడితో ఒక మాటంటాడు, లక్ష్మణా, నా మనసు సీత దగ్గర ఉంది, సీత మనసు నా దగ్గర ఉంది, మా ఇద్దరికీ కలిపి ఉన్నది ఒకే ఒక్క మనస్సు. చూడండి ఎంత గొప్ప మాట. అందుకే వాళ్ల మధ్య ఉన్న దూరం కేవలం ఫిజికల్ డిస్టెన్స్ కాదు, అది వాళ్ల అస్తిత్వానికే ఒక పెద్ద సమస్య. ఆ ఒక్క మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళిద్దరూ కలిసే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. దీని ఎఫెక్ట్ ఏంటి? వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నంతకాలం బయట ప్రపంచం ఎంత అందంగా ఉన్నా దానికి అర్థమే లేదు. ఒకప్పుడు ఎంతో సంతోషాన్నిచ్చిన వసంతకాలపు గాలి ఇప్పుడేమో విరహాగ్నిని ఇంకా పెంచుతోంది. అంటే ప్రాబ్లం ప్రకృతిలో లేదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరంలోనే ఉంది. సాధారణంగా రాముడంటే ధైర్యానికి మారుపేరు, కాని ఆ బాధను ఆయన కూడా భరించలేకపోయారు. ఒకానొక దశలో కంప్లీట్గా నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. ఎంతలా అంటే లక్ష్మణుడితో, సీత లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను, నువ్వు భరతుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపో అని తన కర్తవ్యాన్ని, సంకల్పాన్ని వదిలేసే స్థితికి వచ్చేశారు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న అన్నయ్యని చూసి లక్ష్మణుడు రంగంలోకి దిగుతాడు. ఆయన రాముడికి ధైర్యం చెప్తాడు. అన్నా, దుఃఖం మనలోని ఉత్సాహాన్ని చంపేస్తుంది, కాని గుర్తుపెట్టుకో, మనిషికి అన్నింటికన్నా గొప్ప బలం ఉత్సాహమే. మనమిలా దుఃఖంలో మునిగిపోతే అనుకున్న పని ఎప్పటికీ జరగదు అని హెచ్చరిస్తాడు. లక్ష్మణుడు కేవలం ధైర్యం చెప్పి వదిలేయలేదు. ఆ బాధనుంచి బయటపడి మళ్లీ శక్తి పుంజుకోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చెప్తాడు. ముందు మన బాధను అంగీకరించాలి, సరే, కాని ఆ నిస్సహాయతను తిరస్కరించాలి. ఆ తర్వాత ఆ బాధనే సీతమ్మను వెతికే మన లక్ష్యానికి ఒక ఇంధనంగా, ఒక శక్తిలాగా మార్చుకోమని ప్రోత్సహిస్తాడు. సో ఈ కథ చివర్లో మనము ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రేమకు అసలైన కొలమానమేంటి? సంతోషంగా ఉన్నప్పుడు పక్కపక్కనే ఉండటమా? లేక మనకు ఇష్టమైన వాళ్లు దూరమైనప్పుడు వాళ్లకోసం మనం సంపాదించుకునే అపారమైన బలమా? బహుశా రాముడి విడహంలో మనకు కనిపించేది ఈ రెండోదేనేమో. ఆలోచించండి. కొన్నిసార్లు కొన్ని పెద్ద విషయాలని వాటి లోతుల్లోకి వెళ్ళి సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనమొక ప్రాచీన ఇతిహాసంలోని ఒకే ఒక్క అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాం. దీనిలో చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. ఇది కేవలం కథలోని ప్రశ్న మాత్రమే కాదు, మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లకు, కొన్నిసార్లు మనల్ని నిస్సహాయులుగా చేసే అడ్డంకులకు ఇది ఒక శక్తివంతమైన రూపకం. దీనికి సమాధానం రామాయణంలోనే అత్యంత సుందరమైన అధ్యాయంగా చెప్పబడే సుందరకాండలో ఉంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్దాం. ఈ కథ ఒక తీవ్రమైన నిరాశ దగ్గర మొదలవుతుంది. సీతమ్మను అపహరించుకుపోయారు. ఆమెను కాపాడాలనుకునే వానర సైన్యానికి లంకకు మధ్యలో ఏమో అస్సలు దాటటానికి వీలుకాని ఒక మహాసముద్రం. ఆశలన్నీ అడుగంటిన సమయమది. ఇక్కడ కనిపిస్తున్న ఈ సముద్రం కేవలం నీళ్లు కాదు, అది మన జీవితాల్లో ఎదురయ్యే అంతులేని కష్టనష్టాలకు, దుఃఖానికి, అంటే సంసార సాగరానికి ఒక ప్రతీక. అందరూ ఇక ఏమీ చెయ్యలేమని చేతులెత్తేసినప్పుడు ఒక్కరే ముందుకొచ్చారు. ఆయనే హనుమంతుడు. కాని ఆయన శక్తికి మూలం ఆయన కండబలం కాదు, అంతకంటే చాలా గొప్పది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. సుందరకాండాన్ని కేవలం ఒక అడ్వెంచర్ స్టోరీలా చూడకూడదు. దీన్నే ఉపాసనకాండాన్ని కూడా అంటారు. అంటే పూర్తిగా దైవ చింతనకి, భక్తికి కేటాయించిన భాగమనమాట. చూసారా, హనుమంతుడి ఆలోచన, శ్వాస అన్నీ రాముడే, ఆయన బలంగూడా రాముడే. ఈ ఒక్క ఆలోచనే, ఆ ఏకాగ్రతే ఆయనకు ఆ మహాసముద్రాన్ని దాటే శక్తినిచ్చింది. ఇది ఆయన విశ్వాసానికి ఒక ప్రతిరూపం. అయితే హనుమంతుడి ప్రయాణం సముద్రాన్ని దాటగానే అయిపోలేదు. నిజానికి అసలైన పరీక్షలు అప్పుడే మొదలయ్యాయి. ఆయన సంకల్పాన్ని నిగ్గుతేల్చే సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. బయటికి కనిపించే రాక్షసులు, సురస, లంకిణి, వీళ్లంతా ఒక ఎత్తు అయితే, మనసు లోపల ఉండే శత్రువులు ఇంకో ఎత్తు. అవే అహంకారం, సందేహం, నిరాశ. మరి ఆయన ఎలా గెలిచారు? కండబలంతోనా? కాదు, వినయంతో, ఇంకా అచంచలమైన విశ్వాసంతో. ఈ రెండింటితోనే ఆయన లోపలి, బయటి శత్రువుల్ని జయించారు. సరే, ఈ అడ్డంకులన్నీ దాటిన తర్వాత హనుమంతుడు లంకలో అడుగుపెట్టారు. ఇక్కడ్నుంచి ఆయన అన్వేషణ మొదలవుతుంది.
ఇది మొత్తం రామాయణానికే ఒక ఆధ్యాత్మిక శిఖరం లాంటిది. సీతమ్మను వెతకడం అంటే అది కేవలం ఒక వ్యక్తిని వెతకడం కాదు, అది తనని తాను తెలుసుకునే ఒక ప్రయాణం. మన ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే అదే ఆత్మదర్శనం. ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం కూడా ఇదే కదా. ఇక అశోకవనంలో సీతమ్మను చూసిన ఆ ఒక్క క్షణం మొత్తం కథకే ఒక టర్నింగ్ పాయింట్. స్వచ్ఛమైన భక్తికి ఎంతటి చీకటిలోనైనా సరే దైవ సాక్షాత్కారం కలుగుతుందని, మనశ్శాంతి దొరుకుతుందని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? అయితే ఇంత కష్టం, ఇంత పోరాటం ఉన్న ఈ భాగాన్ని సుందరకాండ అంటే అందమైన అధ్యాయం అని ఎందుకంటారు? ఒక ప్రశ్న రావచ్చు కదా. ఎందుకంటే ఇందులో అన్నీ సుందరమే. ఈ కార్యాన్ని సాధించిన హనుమంతుడు సుందరుడు, ఆయన నడిచిన భక్తిమార్గం సుందరం, ఆయన చేరుకున్న లక్ష్యం అంటే సీతమ్మ సుందరం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కథ మనకిచ్చే ఆశ, ఆ నమ్మకం అదే అత్యంత సుందరం. అవును, ఇది పూర్తిగా ఆశకు సంబంధించిన అధ్యాయం. భక్తితో నిండిన మనసుకి ఏదీ అసాధ్యం కాదని, ఏ అడ్డంకి నిలవలేదని ఇది బలంగా చెప్తుంది. సుందరకాండ అంటేనే అంతర్గత శక్తికి, విశ్వాసానికి ఉన్న అపారమైన బలానికి ఒక నిదర్శనం. సో, ఇంతకీ ఈ గొప్ప కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నమ్మకముంటే ఎలాంటి సముద్రాన్నైనా దాటొచ్చు. మనసులో ధైర్యముంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించొచ్చు. స్వచ్ఛమైన భక్తితో చేసే సేవకి మించిన మార్గం లేదు. ఇంకా ఎంతటి చీకట్లో ఉన్నాసరే ఎక్కడో ఒకచోట ఆశ అనే దీపం వెలుగుతూనే ఉంటుంది. హనుమంతుడి ఈ ప్రయాణం మనల్ని మన జీవితాల్లోకి చూసుకునేలా చేస్తుంది. మన జీవితంలో కూడా మనం దాటాల్సిన సముద్రాలుంటాయి కదా. ఆ ప్రయాణం మొదలుపెట్టడానికి కావాల్సింది కూడా అదే, అకంచలమైన విశ్వాసం, అపారమైన ధైర్యం. సరే, ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత పురాతన ఇతిహాసాలలో ఒకటైన రామాయణంలోకి వెళ్దాం. ముఖ్యంగా దానిలోని భీకరమైన యుద్ధాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం. ఇది కేవలం ఒక యుద్ధకథ కాదు, ఒక గొప్ప నాగరికతకు సంబంధించిన నైతిక విలువలను ఎలా రూపొందించిందో చూద్దాం. రామాయణంలోని చివరి భాగం యుద్ధకాండ రాముడికి రావణుడికి మధ్య జరిగిన ఈ పోరాటాన్ని చాలా పెద్ద స్థాయిలో చూపిస్తుంది. ఇది కేవలం రాజ్యం కోసమో సంపద కోసమో జరిగిన గొడవ కాదు, దానికంటే చాలా పెద్దది. ప్రపంచంలో ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి జరిగిన ఒక కాస్మిక్ బ్యాటిల్ అన్నమాట. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. అసలు ఈ యుద్ధం జరిగిందంతా కేవలం సీతను విడిపించడం కోసమేనా, లేక దాని వెనుక అంతకంటే పెద్ద సూత్రమేమైనా ఉందా? ఈ యుద్ధంలో నిజంగా పణంగా పెట్టింది ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఈ మహాసంగ్రామం ఒక కీలకమైన నైతికమైన నిర్ణయంతో మొదలవుతుంది. ఈ నిర్ణయమే భారతీయ తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతానికి పునాది వేసింది. అసలు విషయం ఏంటంటే, యుద్ధం మొదలవకముందే అసలైన నిర్ణయం రావణుడి ఆస్థానంలోనే జరిగిపోయింది. ఆ మొత్తం చర్చ అంతా శరణాగతి అనే ఒకే ఒక్క భావన చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇద్దరూ అన్నదమ్ములు, రెండు పూర్తి భిన్నమైన దారులు. రావణుడి సొంత తమ్ముడైన విభీషణుడు, అన్నా సీతను రాముడికి తిరిగిచ్చేయ్, ధర్మమార్గంలో నడు, వినాశనాన్ని ఆపు అని సలహా ఇస్తాడు. కాని అహంకారంతో నిండిపోయిన రావణుడు ఆ సలహాను ద్రోహంగా భావించి తన తమ్ముణ్ణే అవమానించి సభ నుండి గెంటేస్తాడు. అప్పుడు జరిగింది అసలైన కథ. సొంత అన్నచేత అవమానించబడిన విభీషణుడు నేరుగా శత్రువైన రాముడి దగ్గరికే శరణు కోరుతూ వెళ్తాడు. రాముడి వైపున్నవాళ్లు కాస్త అనుమానించినా కూడా రాముడతన్ని చేరదీస్తాడు. ఎందుకంటే ధర్మాన్ని నమ్మి తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కాపాడటం తన వ్రతం అని ప్రకటిస్తాడు. ఇది చాలా కీలకమైన ఘట్టం. ఇక్కడి నుండే ఈ యుద్ధం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోరులా కాకుండా రెండు పూర్తి భిన్నమైన ప్రపంచ దృష్టికోణాల మధ్య, రెండు విలువల మధ్య జరుగుతున్న ఒక మహాఘర్షణగా మారిపోతుంది. ఒకవైపు ధర్మానికి, విధికి, విశ్వనియమానికి ప్రతీకగా నిలుస్తాడు రాముడు. మరోవైపు చూస్తే అపారమైన శక్తి, తెలివితేటలు ఉన్నప్పటికీ అహంకారం, అరాచకం, అధర్మమే ఊపిరిగా బ్రతికే రావణుడు. ఈ యుద్ధమంటే ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటమే అన్నమాట. ఆ సముద్రంపై వారధి కట్టడం దగ్గర్నుండి చివరికి రాముడితో జరిగిన ఆ భీకరమైన ద్వంద్వయుద్ధం వరకు ప్రతి సంఘటనలోనూ ఈ ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సరే, యుద్ధం ముగిసింది, రావణుడు ఓడిపోయాడు, రాముడు గెలిచాడు.
అంత సవ్యంగా ముగిసింది అనుకుంటున్న సమయంలో కథలో అత్యంత వివాదాస్పదమైన, చాలా సంక్లిష్టమైన ఘట్టం వస్తుంది. అదే సీత అగ్నిపరీక్ష. ఇప్పుడు మనం ఈ సంఘటన గురించి వింటే, అంతా అయిపోయాక, యుద్ధం గెల్చాక కూడా సీతను ఎందుకు పరీక్షించాలి అని అనిపించడం చాలా సహజం. కాని ఒక సాంస్కృతిక చరిత్రకారుడి దృష్టితో చూస్తే ఈ సంఘటన వెనుక ఒక నిర్దిష్టమైన ప్రతీకాత్మక ప్రయోజనం దాగి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, రాముడు ఒక భర్తగా కాకుండా ఒక రాజుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒక భర్త అనుమానంతో అడిగింది కాదు. ఒక రాజు తన రాజ్యంలోని ప్రజలందరి దృష్టిలో, అంటే లోకం దృష్టిలో, రాజు, రాణి ఇద్దరూ ఎలాంటి నిందలకు, అనుమానాలకు అతీతులు అని నిరూపించడం కోసం తీసుకున్న ఒక కఠినమైన చర్య. దీన్నే రాజధర్మం అంటారు. ఈ పరీక్షలో అతి ముఖ్యమైన విషయమేంటంటే, సీత అగ్ని నుండి సురక్షితంగా బయటకు రావడం ద్వారా ఆమె పవిత్రతను నిరూపించింది ఏ మనిషో కాదు, స్వయంగా అగ్నిదేవుడే. ఇది సీత యొక్క దైవత్వాన్ని చాటి చెప్పడమే కాకుండా, ఎన్ని పరీక్షలొచ్చినా చివరికి ధర్మమే స్వచ్ఛంగా అగ్నిలా ప్రకాశిస్తుందని చెప్పే ఒక బలమైన సందేశం. సరే, ఇదంతా బావుంది. కాని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ పాత యుద్ధకథ మన సంస్కృతిలో ఇంత బలంగా ఎందుకు నిలిచిపోయింది? దీని వెనుకున్న రహస్యమేంటి? ఎందుకంటే ఈ యుద్ధకాండ కేవలం ఒక కథ కాదు. ఇది ఒక నాగరికత యొక్క నైతిక విలువలను, జీవన సూత్రాలను భద్రపరిచిన ఒక గొప్ప మార్గదర్శి లాంటిది. శతాబ్దాలుగా ఈ కథలోని పాత్రలు, సంఘటనలు, సరైన విధి ఏంటి, ధర్మమంటే ఏమిటి, మనిషిగా ఎలా బ్రతకాలి లాంటి ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోడానికి ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఉపయోగపడుతూనే ఉంది. ఇదే ఒక నైతిక దిక్సూచి అన్నమాట. మరి ఇది మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది కదా. మన జీవితాలను, మన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న అలాంటి పురాతన కథలు మన సంస్కృతులలో ఇంకేమున్నాయి? బహుశా మనకు తెలియకుండానే ఆ కథలే మనందరికీ ఒక నైతిక దిక్సూచిగా పనిచేస్తున్నాయేమో. ఏమంటారు?